ఆ రోజుల్లోకి వెళ్లే ముందు చిన్న చిన్న కొంతమంది వ్యక్తుల చరిత్ర ఇందాక చెప్పాను, అజ్ఞాత పుటలుగా మిగిలిపోయినట్టు వాళ్ళ పేర్లు కూడా తెలియదు. అటువంటి వాళ్ళు 2-3 చరిత్రలు చదువుకుంటూ మనం ముందుకెళ్ళాం. మనం సికింద్రాబాద్ రైలు ఎక్కితే పర్లి అనే ఒక స్టేషన్ ఉంటుంది. జునాగఢ్ అటువైపు వెళ్ళేటప్పుడు, నాందేడ్ వెళ్ళేటప్పుడు ఆ పర్లి అనే ఏరియాకి మధ్యలో బాలూర్ అనే గ్రామం ఉంటుంది. బాలూర్ అనే గ్రామంలో అందరూ రైతులు. చాలా చిన్న ఇళ్ళు, 500 మంది జనాభా ఉంటారు. ఒక 150-100 ఇళ్ళు ఉంటాయి. కానీ వాళ్ళు ఏదో విధంగా మా రాజ్యాన్ని, మా గ్రామాన్ని మేము రక్షించుకోవాలని వాళ్ళందరూ అనుకుంటారు. అక్కడ కేవలం మనం ఇక్కడ 38 మందే ఉన్నాం, కానీ వాళ్ళు 12 మంది మాత్రమే ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు. వాళ్ళకి ఒకటే తెలుసు, గొడ్లు కాయడానికి వచ్చినటువంటి ఆ వరి పొలాల్లో ఉన్నటువంటి పక్షులు వచ్చి వరి పొలాల్లో ఉన్నటువంటి గడ్డి గింజల్ని, వీటినన్నిటిని, జొన్నల్ని, వీటిని తినడానికి వచ్చినప్పుడు వాళ్ళు రాళ్ళు వేస్తారు. ఏ రాళ్ళు? వడిసెలతోటి రాళ్ళు వేసి వాళ్ళని, ఆ పక్షుల్ని వెళ్ళగొట్టే ఒక విద్య మాత్రమే తెలుసు వాళ్ళందరికీ. అదే ఆయుధంగా చేసుకొని వాళ్ళు బతుకుతుంటారు. అక్కడ ఆ పక్షులను తోలుకుంటూ అక్కడ ఉన్నటువంటి జీవనాన్ని సాగిస్తుంటారు. అది పొలి పండుగ. మనం అందరం కూడా పొలి పండుగ, కొన్ని ఏరియాల్లో ఉగాది పండుగ నాడు ఆవులు కడిగి, ఎడ్లు కడిగి, వాటికి పసుపు కుంకుమ రాసి, వాటికి పూజలు చేసి మనం తీసుకొచ్చి గుళ్ళుకి తీసుకెళ్ళి, ఎడ్ల బండి కట్టుకొని గుళ్ళుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, రాముల వారి గుడి, ఇట్లాంటి గుళ్ళకెళ్ళి అక్కడ అందరం దర్శనం చేసుకొని మళ్ళీ ఆ రోజు సెలవు దినం కూడా. హైదరాబాద్ సంస్థానంలో ఆ రోజు సెలవు దినం కూడా. అట్లాంటి పరిస్థితులు అంటే శుక్రవారం నాడు అదేవిధంగా వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి సెలవు ప్రకటిస్తారు. ఇప్పట్లాగా ఆదివారం సెలవు ఉండేది కాదు ఆ రోజుల్లో. ఆ రోజు సెలవు అంటే శుక్రవారం మాత్రమే. ఆదివారం మనకి సెలవు కాదు, శుక్రవారం మాత్రమే సెలవు. అలాంటి రోజుల్లో వాళ్ళు ఆ జాతర నిర్వహించుకోవడానికి వెళుతుంటారు. ఆ 12 మంది యువకుల్లో అందరూ కూడా ఒకటే పేర్లతో కలిగి ఉంటారు. జ్ఞానోబా అని, సదాశివ డగే అని, జ్ఞానోబా డగే అని, తుకారాం అని చెప్పి, రాచప్ప పటేల్ అని, ఇట్లా ఒక 7-8 మంది యువకులు బాగా వడిసెలు విసిరడంలో ఆరితేరున్నటువంటి యువకులు. ఆ యువకులంతా ఎడ్ల బండ్లు కట్టుకొని ఆ పొలి పండుగలో ఉత్సాహంగా నిర్వహించుకొని వస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎడ్ల బండి ఆవులన్నింటినీ అక్కడ గొడ్లు కావిడిలో కట్టేసి మళ్ళీ రాత్రిపూట పొలాల్లోకి ఈ పందులు ఇట్లాంటివి ఏమన్నా వస్తాయో అని చెప్పి వడిసెలు తీసుకొని ముందుగానే అక్కడికి వెళ్తారు. వెళ్తే అదేపేటలో రామ్ఘాట్ ఏరియాలో, దాని పక్కనే ఉన్నటువంటి రామ్ఘాట్ ఏరియాలో అంతకుముందు రైతు దళాలతోటి కాసిం రజీ అనే రాక్షసుడు మారణకాండ సృష్టిస్తే ఆ మారణకాండను రైతు దళాలు తిప్పి కొడతాయి. ఆ రైతు దళాల మద్దతు కూడా ఈ 12 మంది యువకులకి ఉంది. అయితే అందులో జ్ఞానోబా అనే అతను, సదాశివ డగే అనే అతను వడిసెలు విసిరారంటే సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి పక్షి అయినా సరే, చేతుల్లో ఉన్న కర్ర అయినా సరే ఆ రాయికి పడాల్సింది. అంత బలంగా విసిరేవాళ్ళు, అంత దూరం వడిసెతోటి రాయి విసిరేవాడు. అటువంటి యువకులు మన సదాశివ డగే, తర్వాత జ్ఞానోబా, తుకారాం, వీళ్ళందరూ కలిసి రేత్రిపూట వరిపల్లాల్లోకి వెళ్తారు. అదే సమయంలో కాసిం రజీకి సంబంధించినటువంటి కొంతమంది రజాకారులు రామ్ఘాట్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ రైతు దళాల మీదకి వస్తామంటే రైతు దళాలు వాళ్ళందరూ ఒక పక్క మాట వేసి కూర్చున్నారు. పక్కన ఉన్నటువంటి ఈ గ్రామంలో పంటలు బాగా పండుతాయి. ధాన్యం అంతా వచ్చి చేతికొచ్చి అక్కడ పొలాల్లో ఉంటుంది. అయితే వీళ్ళని లూటీ చేస్తే మనకు ఒక సంవత్సరానికి సరిపడా ఈ గ్రామంలో ఉన్నటువంటి 500-600 ఎకరాల భూమిలో ఉన్నటువంటి జొన్నలు, ఇటువంటి వాటిని మనం దోచుకెళ్తే మనం కొన్ని రోజుల పాటు తిని బతికేయచ్చు అని చెప్పి వాళ్ళకి పంటలు పండించడం చేత కాదు, కానీ పండించుకున్న వాళ్ళ పంట దోచుకోవడం చేతవచ్చు. అలా దోచుకెళ్ళిపోయి కులీన వ్యవస్థను తీసుకొచ్చినటువంటి, ఫ్యూడల్ కులీన వ్యవస్థను తీసుకొచ్చినటువంటి రోజులు అవి. అయితే ఆ రాత్రి మాట వేసి ఉన్నటువంటి వడిసెలతోటి జ్ఞానోబా, తుకారాం అనే వాళ్ళు అక్కడికి వెళ్ళి నిలబడితే అదే సమయంలో అటు నుంచి వస్తున్నటువంటి కాసిం రజ్వీ, రాక్షస మోక, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని తెలిసి ఈ 12 మంది ఈరోజు పండగలో ఉన్నారు, వీళ్ళు ఖచ్చితంగా అలసిపోయి ఉంటారు, వీళ్ళ గ్రామం మీద దాడి చేస్తే మనకి సంవత్సరానికి సరిపడేటువంటి ధాన్యం మనం లభిస్తుందని చెప్పి
వాళ్ళు ఆ ఊరి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ దాడి చేసే ప్రయత్నంలో తుకారాం అనే అతన్ని, వరిపాలెంలో ఉన్నటువంటి తుకారాముని జ్ఞానోబాని చూసి ముందుకు 2 అడుగులు వేస్తారు. వాళ్ళని ముందు చంపితే గ్రామంలోకి వెళ్ళడం ఈజీ అని చెప్పి. అయితే జ్ఞానోబా, తుకారాం మాత్రం వాళ్ళకి ఎదురు తిరిగి అక్కడే వాళ్ళిద్దరిని, మిగతా వచ్చినటువంటి కొంతమంది రాక్షస మూకల్ని అక్కడే తుదముటిస్తారు. అయితే దాని వెనకాల ఇంకొక 10-15 మంది ఈ రజాకారులు వచ్చి వాళ్ళని కత్తులతోటి, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిస్తోల్ తోటి కాల్చడం జరుగుతుంది. అందులో జ్ఞానోబా అతను స్పృహ తప్పి పడిపోతాడు. తుకారాంకి మాత్రం వాళ్ళ భుజాలు విరిగి, తుకారాం భుజాలు విరిగి రక్తం కారుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో వాళ్ళకి ఒక గంట కూడా ఉంటుంది. ఆ ఊరు ఎంట్రన్స్లో ఆ వరిపాల దగ్గర ఒక గంట కూడా ఉంటుంది. ఆ గంట కొడతాడు. ఆ భుజాలు తెగినటువంటి గాయపు భుజాలతోటి, రక్తపు భుజాలతోటి వెళ్ళి గంట కొడతాడు. గంట కొడితే ప్రజలందరికీ అర్థమవుద్ది, ఏదో జరుగుపోతుంది, మనకి జ్ఞానోబా, తుకారాములు మనకి హెచ్చరిస్తున్నారని చెప్పి వీళ్ళందరూ, గ్రామంలో ఉన్నటువంటి మిగతా 15 మంది యువకులు ఒక్కసారే లేచి యుద్ధానికి సిద్ధమవుతారు, ఎదుటి వాళ్ళతో పోరాడటానికి, ఆ రాక్షస మూకతో పోరాడటానికి. అయితే ఈ తుకారాం పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ 7-8 మంది యువకుల దగ్గర పడతాడు. తుకారాం మంచినీళ్ళు తాగు, తుకారాం మంచినీళ్ళు తాగు అంటే, నాకు మంచినీళ్ళు వద్దు, నాకు ఇచ్చే మంచినీళ్ళల్లో ఆ రాక్షస మూక యొక్క తలలు వంచి వాళ్ళని చంపివేయండి, అప్పుడు నా దాహం తీరుతుంది అని చెప్పి తుకారాం చెప్తాడు. ఆ సందర్భంలోనే యువకులందరూ అతన్ని తీసుకెళ్ళి ఒక గుడిసెలో పెడుకోబెట్టి మిగతా 7 మంది ఆ రాక్షస మూక మీదకి ఎదురు తిరుగుతారు. ఔరంగజేబు యుద్ధ సమయంలో మన గురు గోవింద్ సింగ్ ఒక ఇది చెప్తాడు, నా ప్రాణం ఉన్నంతలో ఏదో ఒక రోజు నేను పిచ్చుకతోటి డ్యాగన్ చంపుతాను అని చెప్పి ఆ రోజు అంటాడు. అదే ఈ రోజు జరిగింది. ఆ 7 మంది యువకులు వడిసెలతోటి వచ్చిన ప్రతి ఒక్క రజాకారిని కూడా గ్రామంలోకి రాకుండా తరిమి కొట్టారు ఆ 7 మంది యువకులు. అటువంటి సుమారు ఎంతోమంది, ఒక 40 మంది 50 మంది వచ్చిన వాళ్ళు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు ఆ రజాకారులు. చివరికి ఆ 7 మందిలో ఒక 5-6 ప్రాణాలు పోవడం జరిగింది. మిగతా వాళ్ళు అసలే అందరూ ఆవుల్ని, పశువులు ఉన్నటువంటి మన ఎద్దులని, వీళ్ళందరినీ వీటన్నిటిని కడిగి గొడ్ల కావిడిలో కట్టేస్తారు. ఆ రజాకారులు మనం వీళ్ళని చంపలేకపోతున్నామని ఇళ్ళకి నిప్పెడతారు. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఆవులని అన్నిటినీ కూడా రాళ్లతో కొట్టి హింసించే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఈ డగే, సదాశివరావు, వీళ్ళందరూ ఉన్నటువంటి అమ్మలు, అదేవిధంగా చెల్లెళ్ళు, అక్కలు, వీళ్ళందరూ కూడా అయ్యో నేను చనిపోతే చనిపోయాను, నా ఇంట్లో ఉన్నటువంటి ఆవులు చనిపోకూడదు, ఆవు దూడలు చనిపోకూడదు అని చెప్పి వాళ్ళు ఆ ఇళ్లలోకి వెళ్ళి, ఇళ్ళు కాలిపోతున్న సమయంలో కూడా ఆ గొడ్ల చావిట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆవుల్ని వదిలి వీళ్ళు అక్కడ ఆత్మతర్పణం చేసుకుంటారు తప్ప ఆవుల్ని చచ్చిపోతే చచ్చిపోయినలే అని చెప్పి వాళ్ళు వదిలేసి పారిపోకుండా ఆవులను రక్షించి మరీ చనిపోయినటువంటి చరిత్ర మన జ్ఞానోబా, తుకారాం వాళ్ళ అక్క చెల్లెళ్ళ చరిత్ర. ఇంకా ఈ 2 మంది ఇద్దరున్న సమయంలోనే ఇంకా వెనక నుంచి వేరే మూకలు వచ్చి ఆ ఇద్దరిని కూడా చంపేయడం జరుగుతుంది. ఈ 12 మంది యువకులు చనిపోవడంతో అక్కడున్న వాళ్ళందరూ ఏమీ చేయలేని పరిస్థితి. మిగతా వాళ్ళంతా తట్టాబుట్ట సర్దుకొని పక్క గ్రామాలకి అర్ధరాత్రి చీకట్లో ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో మన సోదరులంతా ప్రయాణమై పారిపోవడం జరుగుతుంది. ఆ కథ అంతటితో ముగుస్తుంది. ఆ చరిత్రలో ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఎదిరించి వడిసెలతోటి కొట్టిన చరిత్ర. రజాకారులు పరిగెత్తేవాళ్ళు, ఒక రాయి తగిలిందంటే వడిసె నుంచి వచ్చిన రాయి అసలు ఇంకా మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేసేవాడే కాదు, అంత గట్టిగా కొట్టేవాళ్ళు. అంత వడిసెల వీరులు మన బాలూరు గ్రామ యువకులు. 12 మంది యువకులే, కానీ 100-200 మంది రాక్షస మోకను తరిమి కొట్టారు ఆ బాలూరు గ్రామ యువకులు. అలాంటి చరిత్ర